బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి ఫోన్ డేటా పైన పోలీసులు ఫోకస్ పెట్టారు. రాజేందర్ రెడ్డి కాల్ డేటాని పరిశీలిస్తున్నారు పోలీసులు. రూపారెడ్డి ఫ్యామిలీని కూడా పోలీసులు విచారిస్తున్నారు. కేసులో ఇప్పటివరకు 50 మందిని విచారించారు పోలీసులు. ఇక సీసీటీవీలో అనుమానాస్పదంగా కనిపించిన రెడ్ కలర్ టీషర్ట్ ధరించిన వ్యక్తిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రెడ్ కలర్ టీషర్ట్లో వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, హత్యతో ఏదైనా సంబంధం ఉందా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. క్రైమ్ హిస్టరీ ఉన్నటువంటి 25 నుంచి 30 ఏళ్ల యువకులపైన ప్రత్యేక నిఘా పెట్టారు. రూపారెడ్డి కాల్ డేటాని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇక రూపారెడ్డి చివరి కాల్స్ పైన పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రూపారెడ్డితో ఆర్థిక లావాదేవీలు నడిపిన వారిపైన కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు మీడియాకి రూపారెడ్డి కుటుంబ సభ్యులు చాలా దూరంగా ఉంటున్నారు. ఎక్కడ కూడా మాట్లాడడానికి వాళ్ళు ఆసక్తి చూపించడం లేదు. ఇంకోవైపు ఈరోజు రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి యొక్క ఫోన్ కాల్స్ కూడా తీసుకుంటున్నారు. ఆయన కూడా విచారించే అవకాశం ఉంది. అయితే ఆ రోజు సీసీటీవీ కెమెరాలో ఎవరు కూడా కనిపించకుండా చాలా సీక్రెట్గా వచ్చి తన పని చేసుకొని వెళ్ళారు. కాబట్టి రూపారెడ్డికి తెలిసిన వ్యక్తులే ఇక్కడ సీసీటీవీకి ఎక్కడుంటాయి, ఏ రకంగా మనం రికార్డ్ అవ్వకుండా ఎస్కేప్ అవ్వచ్చు అనే రకంగా పక్కాగా అన్ని రకాలుగా తెలిసిన వ్యక్తులే ఈ పని చేసి ఉంటారు. తన పైన 25 కత్తిపోట్లున్నాయి. తలకి బలమైనటువంటి గాయం కూడా ఉంది. కసితీరా చంపారంట. వెనకాల నుంచి ప్రహారీ కూడా దూకి లోపలికి వచ్చి ఈ తతంగానికి పాల్పడ్డారు. అయితే ఎవరైనా పక్కాగా తెలిసిన వ్యక్తులు అయి ఉంటారనేది మొదటి అనుమానం. యువకులై ఉంటారు, 25 నుంచి 30 ఏళ్ళ యువకులై ఈ పనికి పాల్పడి ఉంటారనేది ఇంకొకటి. తర్వాత తన ఒంటిపై ఉన్నటువంటి గాయాలు చూస్తే కసితీరా చంపారంటే ఎవరో తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుందని ఇంకొక అనుమానం. ఇలా పలు కోణాల్లో పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈరోజు భర్త రాజేందర్ రెడ్డి ఫోన్ కాల్ని పరిశీలించబోతున్నారు. తర్వాత అటు రూపారెడ్డి మాట్లాడిన చివరి కాల్స్ పైన కూడా దృష్టి పెట్టారు పోలీసులు. సో డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి అచ్యుత్ సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, ఏం జరుగుతోంది? రూపారెడ్డి కేసులో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? పోలీసులు ఏ కోణాల్లో విశ్లేషిస్తూ ఉన్నారు? సో భర్త రాజేందర్ రెడ్డి ఫోన్ కాల్స్ పైన పోలీసుల దృష్టి ఏ రకంగా ఉంది? రైట్ మనోజ్, మొత్తం రూపారెడ్డికి సంబంధించి హత్యకు సంబంధించిన దర్యాప్తు మాత్రం కొనసాగుతుందని కూడా పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఏమన్నా అంతర్రాష్ట్ర వాళ్ళకు సంబంధించిన ఇందులో ఏమన్నా ప్రమేయం ఉందన్న ఉద్దేశంతో కూడా పోలీసులు ఒక టీం కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కూడా ప్రస్తుతం రాత్రి మళ్ళీ కొండమల్లపల్లికి వచ్చిన ఆ పరిస్థితి కనపడుతుంది. కానీ అక్కడి నుంచి మాత్రము అక్కడ వేరే రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడ కూడా అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదని కూడా ఇక్కడ పోలీసులు తెలుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఎవరైతే తెలిసిన వ్యక్తులు ఇక్కడ అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన ఈ దారుణ హత్య చేసింది వేరే రాష్ట్రాలకు సంబంధించింది కాదు, ఇక్కడికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే హత్య చేశారని కూడా పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. దానిలో భాగంగానే ఎవరైతే మనకు నిన్నటి నుంచి రెడ్ కలర్ షర్ట్ ఉన్న వ్యక్తిని పూర్తిగా అతన్ని గాలింపు చర్యలు చేయడానికి కూడా ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా అంటే ఇక్కడ వచ్చిన సీసీ ఫుటేజ్ ఆధారంగా వీరంగా అతను ఎక్కడికి వెళ్ళాడని కూడా మొత్తం ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా వేరే జిల్లాలలో కూడా సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ఆనవాలను చూసుకుంటూ వేరే సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ మాత్రము ఆధారాలు సేకరిస్తున్నామని కూడా పోలీసులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఎవరైతే రాజేందర్ రెడ్డి ఉన్నాడు, రాజేందర్ రెడ్డికి సంబంధించిన కాల్ డేటాను కూడా పోలీసులు తీసుకొని కూడా పూర్తిగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఎన్ని రోజుల నుంచి కాల్స్ ఉన్నాయి, ఎట్లాంటి కాల్స్ ఉన్నాయి కూడా పూర్తిగా డేటా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ రాజేందర్ రెడ్డిని కూడా ఒకసారి విచారించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా రూపారెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్ అలా ఉన్న డేటాను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం కూడా ఇది ఒక తెలిసిన వాళ్ళ పనే అని అయ్యుండొచ్చు అని కూడా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా కూడా మీరు అన్నట్టు సీసీ కెమెరాలలో ఎక్కడ సీసీ కెమెరాలు ఉంటే పడకుండా ఉండాలంటే ఎక్కడి నుంచి పోతే సీసీ కెమెరాలు ఉండవు అన్న ఆ కోణంలో కూడా బాగా రెక్కి నిర్వహించి ఆ ప్రాంతం నుంచి బ్యాక్ సైడ్ నుంచి మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా ఆ బ్యాక్ సైడ్ నుంచి గోడ దునికి వచ్చి అక్కడ రూపారెడ్డిని హత్య చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి 2 లక్షల రూపాయలతో పాటు ఆమె ముఖ్యంగా ఉన్నటువంటి సెల్లు అంత కీలకమైన వస్తువు సెల్లు, ఆ సెల్లు కూడా దొంగలించకపోయినట్టు పరిస్థితి. మంది కూడా అన్ని టెక్నికల్ గా దర్యాప్తు చేసుకున్నట్టు ముఖ్యంగా సంబంధించి ఇప్పటికీ ఒక 50 నుంచి 60 మందిని కూడా అనుమానితులకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని కూడా పోలీసులు విచారించినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయా, ఏమన్నా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అని కూడా ఇప్పటికీ పోలీసులు విచారించినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కూడా ఈ ఇన్సిడెంట్ కంటే ముందు గతంలో ఒక వారం 10 రోజుల క్రితం ఒక పెద్ద గొడవ జరిగింది, ఆర్థిక లావాదేవీల విషయంలో పెద్ద తగాదా జరిగిందనే రకంగా ప్రచారం జరుగుతోంది.
కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ వార్తా కథనాల్లో కానీ ఏం జరిగింది? ఇటు భర్తకి భార్యకి మధ్య ఏమైనా విభేదాలు ఉండేవా? ఆర్థిక లావాదేవీల విషయంలో ఆ కుటుంబ సభ్యుల మధ్య భార్యాభర్తలే కానీ ఇంకెవరైనా కుటుంబంలో ఇంకెవరి వ్యక్తులతోనైనా తగాదాలు గొడవలు ఉండేవా? ఎస్ మనోజ్, తగాదాలు గొడవలు ఏం లేవు. వీళ్ళందరూ కూడా కలిసిమెలిసే ఉంటారని కూడా ఇంతకుముందు చెప్పినటువంటి పరిస్థితి కనుక. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు అక్కడ సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి, ఇద్దరి మధ్యన ఆర్థిక లావాదేవీల గొడవలు వస్తున్నాయని కూడా వస్తున్నట్టుంది. అది ఒక క్లారిటీ లేదని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. పోలీసులు మాత్రం మేము పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాము, మీరు అనవసరమైన ప్రచారాలు చేయొద్దు అని కూడా ఒక సూచన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా కూడా వీళ్ళు ఏమంటారంటే మేము మొత్తం కూడా టెక్నికల్ ఎవిడెన్స్ తో కూడా ఆధారాలతో కూడా సేకరించే పనిలో ఉన్నాం కాబట్టి మీరు చేద్దాం. ముఖ్యంగా కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు, ఇటు మీరు అన్నట్టు కుటుంబ సభ్యులు ఎవరైనా, వీళ్ళ ఇంటి పనులైనా బయట కుటుంబ సభ్యులైనా ఎవరైనా మీడియాతో మాట్లాడిన ఆ సందర్భంలో ఏమన్నా మీట్లా మాట్లాడుకుంటుంటే వాళ్ళు షేర్ చేసుకుంటే కొంచెం ఆ క్లూ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇటు కుటుంబ సభ్యులు కానీ వీళ్ళకి సంబంధించిన కానీ బంధువులు కానీ ఎవరు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ మీడియాకు మాట్లాడట్లేదు. సపోజ్ మీడియా అని వ్యక్తి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏమంటే ముఖం చాటేసి కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అంటే దాంట్లో మాకు ఏం సమాచారం తెలియదు అనే యాంగిల్లో కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ మనం అంతే అనుమానితులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే మల్లెపల్లికి సంబంధించి ఎవరైతే పాత రౌడీ షీటర్స్ కానీ పాత ఇంతకుముందు నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా కూడా ఎవరైతే రెడ్ కలర్ షర్ట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో 25 నుంచి 30 సంవత్సరాల మధ్య అట్లాంటి వాళ్ళని మొత్తంగా ఐడెంటిఫై చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఆ సెల్ ఫోన్ లో అది సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి ఆ పోలికలను పోల్చుకుంటూ వాళ్ళతో కూడా విచారణ చేపడుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఆ విచారణ కొనసాగుతుంది కానీ అక్కడ కూడా ఎలాంటి క్లారిటీ రాలేనటువంటి పరిస్థితి. అంటే ఈ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఎవరు, ముఖ్యంగా కూడా ఇప్పుడు ఒకటే పాయింట్ రైజ్ అవుతుంది. ఇతను పోలీసులు ఎవరైతే గాలిస్తారో ఇతను కనుక పట్టుబడితే మాత్రం పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ఈయన ఎవరు, ఎందుకు చంపవలసి వచ్చింది, ఏం గొడవలు ఉన్నాయి, ఏమైనా పాత కక్షలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా సుపారీ గ్యాంగ్ వల్ల సుపారీ ఎవరైనా అమౌంట్ ఇచ్చి హత్య చేయించారు అనేది మాత్రం పూర్తిగా ఆ కోణంలోనే పోలీసులు ఇప్పుడు మొత్తం కూడా పోలీసులు మొత్తం ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక టీం మాత్రం కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కు సెల్ ఫోన్ కు సంబంధించిన సిగ్నల్స్ కు డంపింగ్ సంబంధించిన దాని కోణంలో పనిచేస్తున్న పరిస్థితి. ఇంకొక టీం మాత్రము మొత్తం సీసీ ఫుటేజ్ కానీ అదేవిధంగా దానికి సంబంధించిన క్లూస్ టీమ్ సంబంధించిన ఒక టీం మొత్తం ఇదిలా పనిచేస్తుంది. ఇంకొక టీం మాత్రం కూడా పూర్తిగా వేరే జిల్లాలకు, వేరే రాష్ట్రాలకు, వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా సెర్చ్ చేస్తుంది. మొత్తం కూడా 4 రోజులు గడుస్తుంది, 3-4 రోజులు గడుస్తున్నా మొత్తం కూడా పోలీస్ టీం మొత్తం కూడా బయటనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఎప్పటికప్పటికి పోలీసు అధికారులతో కూడా సమాచారం ఇచ్చుకుంటూ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆధునీకరించుకుంటూ చూస్తున్నాం. కానీ అయినా కూడా ఇక్కడ కూడా ఇంతవరకు కూడా ఒక్క క్లూ కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. మొత్తం దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి. మొత్తం కూడా ఇది తెలిసిన వారి పనా లేకపోతే బయట వారి పని అనేది కూడా పోలీసులకు కూడా 50 మందిని విచారించిన తర్వాత పోలీసులకు దొరికినటువంటి విషయం ఏంటి? ఏం ఒక అంచనాకు వచ్చారు పోలీసులు? అంటే మనసు ఇప్పుడు ఎట్లా ఉందంటే బయట సీసీ ఫుటేజ్ లా ఎవరైనా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళని కొంతమందిని ఇప్పుడు మనం కొండమల్లపల్లికి సంబంధించిన ఒక 10-15 మందిని తీసుకొచ్చి అంటే ఆ పోలికలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూడా విచారిస్తుంటారు. విచారించిన తర్వాత కూడా అక్కడ ఏమీ లేదు, వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో వాళ్ళని పక్కన పెడుతుంటారు. ఇప్పటికి కూడా మొత్తం కూడా విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ విచారణ చేసిన వాళ్ళని ఎంతమందిని పక్కన పెట్టారు, ఎంతమందిని బయటికి పంపించారు అనేది కూడా ఒక క్లారిటీ లేదు. మొత్తం దానికి సంబంధించి ఆ పోలీసుల మొత్తం కూడా వాళ్ళు ఒకటే చెప్తున్న పరిస్థితి. దర్యాప్తు ఎంత చెప్తున్నా దర్యాప్తు చేస్తున్నాము కదా, మొత్తం కూడా మీడియాకి ఎక్కడ కూడా చిన్న లీక్ బయటకు వచ్చే లీక్, ఇటు కుటుంబ సభ్యుల నుంచి కూడా లీక్ రావట్లేదు, ఇటు పోలీస్ సంబంధించిన అధికారుల నుంచి కూడా చిన్న సమాచారం కూడా రావట్లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మాత్రం విచారణ జరుగుతుందా అనేది తెలుస్తుందంటే ముఖ్యంగా కూడా ఎవరైతే 3 టీంలు ఉన్నారో ఈ టీమ్స్ మొత్తం కూడా బయట పనిచేస్తున్న పరిస్థితి, అందుబాటులో లేనటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఎవరి పనిలో కూడా వాళ్ళు నిమిత్తమై కూడా అక్కడ టీం టెక్నికల్ విషయం మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిన భాగాలలో కూడా వాళ్ళు పనిచేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. దీనికి మొత్తం కూడా ముగింపు పలకాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు కూడా పూర్తిగా అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఇన్ని గంటలు గడుస్తున్నా కూడా ఉత్కంఠ మాత్రం రూపారెడ్డికి సంబంధించిన హత్య కేసులో మాత్రం ఎలాంటి క్లూ దొరకపోవడం మాత్రం ఒక రైట్. థ్యాంక్ యూ అచ్యుత్. సో మొత్తంగా రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి ఫోన్ కాల్ని పరిశీలించబోతున్నారు. అయితే ఒక వారం 10 రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ జరగకంటే మునుపు ఏదో పెద్ద గొడవ జరిగిందనే రకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కొన్ని వార్తా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. మరి దీని వెనుక నిజాలు తేల్చాల్సింది పోలీసులే. పోలీసు ఎటువంటి విచారణ చేపడతారో చూడాలి. సో రూపారెడ్డి మరణం జరిగింది 11వ తేదీ, రోజు 15, సుమారుగా 5 రోజులు కావస్తోంది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు, ఎటువంటి విధంగా ఒక క్లారిటీ కూడా లేదు. పోలీసులకు ఒక ఛాలెంజింగ్ టాస్క్గా మారింది రూపారెడ్డి హత్య కేసు అనేది.
సో అయితే 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఈ హత్యలో పాల్గొని ఉంటారనేది పోలీసుల అనుమానం. తర్వాత ప్రహారీ కూడా వెనక నుంచి వచ్చారు, తలపై బలమైనటువంటి గాయం ఉంది, 27 కత్తిపోట్లున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత తెలిసిన వ్యక్తులు అయి ఉంటారనేది పోలీసుల అనుమానంగా ఉంది. లేదంటే సుపారీ గ్యాంగ్ ఎవరికైనా ఆదేశాలు జారీ చేశారా, సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఎవరైనా ఇచ్చారా, సుపారీ గ్యాంగ్ పని చేసిందా, చేతికి గ్లౌజులు వేసుకొని మరి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, ప్రొఫెషనల్ కిల్లర్స్ చేతికి ఈ పనిని అప్పగించింది ఎవరు, ఇలా పలు కోణాల్లో విశ్లేషిస్తున్నారు పోలీసులు. ఎప్పటికప్పుడు ఇప్పటికే 50 మందిని ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో అనుమానితులుగా ఉన్నటువంటి 50 మందిని పోలీసులు విచారించారు. మరింతగా లోతుగా కూడా విచారించే అవకాశం ఉంది. మరి ఏ కోణాల్లో బయటపడుతుంది, ఏ అంశం బయటపడుతుందని చూడాలి. సో ఇప్పటివరకు అయితే ఆ రెడ్ కలర్ టీషర్ట్లో ఉన్న ఆ వ్యక్తి ఎవరైనా దానిపైన ఆరా తీస్తున్నారు. మరి ఆ వ్యక్తి ఎవరై ఉంటారు, ఎందుకు అలా వచ్చాడు. అయితే ఇక్కడ కొండమల్లెపల్లి దగ్గరకు సంబంధించి ఈ గ్రామం దగ్గర ఆ జేపీఆర్ కాలనీకి సంబంధించి ఆ చుట్టూ వెంచర్లో ఎక్కడ చూసినా కూడా నిర్మానుష్యమైన ప్రాంతం. ఒక ఇంటికి ఇంకో ఇంటికి చాలా గ్యాప్ ఉంటుంది. మద్యం షాపులు ఎక్కువగానే ఉన్నాయి. మద్యం సేవించేటువంటి వాళ్ళు ఆ వెంచర్లో ఎక్కువ మందే ఉన్నారు. ఓపెన్ స్పేస్ ఉంటుంది కాబట్టి చాలా మంది వచ్చి మద్యం సేవించి వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళలో ఏమైనా చేసిన పని అయి ఉంటుందా, ఇలా అనేక కోణాల్లో ఏ ఒక్కటి వదలకుండా అనువనువు అన్వేషిస్తున్నారు పోలీసులు. కానీ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు. బట్ ఇటు భర్త రాజేందర్ రెడ్డిని ఫోన్ కాల్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులపైన కూడా పోలీసు అనుమాన పడుతున్నారు. మరి ఎటువంటి అంశాన్ని బయట పెడతారు, ఎవరు దీని వెనుక ఉన్నారనేది ఏ రకంగా బయటపడుతుందో చూడాలి. భూమిపై పెట్టుబడి భద్రమైన రేపటి హామీ. ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ అప్రూవ్డ్ ప్రీమియం ఓపెన్ ప్లాట్స్. కాల్ 8855 75455. Wishing you all a very happy Independence Day from Mandira Premium Silver Jewelry. Rajita Ranjita Rajita Bharanam, pure in its form with grace made noble. Devyatyanita Divyabharanam, Swarna Samunnata Sashwata Swaranam. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం. ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం. టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టైనా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.